చిత్తూరు జిల్లా మదనపల్లెలో చిప్పిలి చెరువు వద్ద హంద్రినీవా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హారతి ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శివునికి ప్రార్థనలు చేస్తాం. అదేవిధంగా పుణ్యం కోసం మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటాం. అలాంటి పవిత్రమైన రోజున ఒక మహాజల శివరాత్రికి నాంది పలికాం. ఇప్పుడే నేను చూస్తే చిప్పిలి చెరువుకు నీళ్లు వదిలినప్పుడు, మదనపల్లికి నీళ్లు ఇచ్చినప్పుడు నా జన్మ చరితార్థమైంది, పునీతమైందని కూడా చెప్తున్నా మీ అందరికీ. ఒకప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేవాడిని, ఎప్పుడు నాకు ఈ జిల్లాలోనే పుట్టాను, మీ కళ్ళ ముందరే పెరిగాను, అంచెలంచెలుగా ఎదిగాను. ఈ ప్రాంతంలో 1-2 సార్లు కాదు 100 సార్లు వచ్చాను. నా రాజకీయ జీవితంలో ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి వచ్చాను. ఒక్కొక్కసారి ఈ ప్రాంతం అంతా చూస్తే చిత్తూరు జిల్లాకే తలమానికం ఈ పశ్చిమ తాలూకా జిల్లాలు, మండలాలు. దానికి కారణం బెంగళూరు క్లైమేట్. ఇక్కడ మంచి వాతావరణం. జిల్లా అంతా ఎండలు ఎక్కువ ఉన్నా, లేకపోతే రాష్ట్రం అంతా ఎండలున్నా, ఇక్కడ మాత్రం ఎండలు తక్కువగా ఉండి ప్రజలు ఉండడానికి కూడా ఆమోదయోగ్యమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇటీవల కాలంలో నీళ్లు లేకుండా పోయినాయి. నీళ్లు లేకుండా చాలా అవస్థపడ్డారు. మీ కష్టాలు నేను చూశాను. 10 రోజులకు మున్సిపాలిటీకి నీళ్లు ఇచ్చారంటే ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీళ్లు ఇవ్వాలన్నా దూరంగా నుంచి కొందాం, ట్యాంకర్లు పెడదాం, నీళ్లు తీసుకొచ్చి ఇస్తామంటే నీళ్లు దొరకని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నిశ్చింతగా మదనపల్లిలో 24 గంటల భవిష్యత్తులో నీళ్లు ఇవ్వడానికి నేను శ్రీకారం చుట్టానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది చరిత్ర. చరిత్రలో మనం భగీరథుని చదువుకుంటాం. ఎప్పుడన్నా కానీ ఎవరైనా ఒక పవిత్రమైన ఒక ప్రయత్నం చేస్తే, పెద్ద ప్రయత్నం చేస్తే మనమందరం చెప్పేది వీడు ఒక అపర భగీరథుడు, భగీరథ ప్రయత్నం చేశారని మనం చెప్పుకుంటాం. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే భగీరథుడు ఏం చేశారంటే, వాళ్ళ పూర్వీకులంతా కూడా ఏదైతే స్వర్గానికి పోవాలంటే మార్గ మధ్యలో నిలిచిపోయే పరిస్థితి వస్తారు. అప్పుడు ఆయన ప్రయత్నం చేస్తారు, ఎందుకు పోలేదని అడుగుతారు. కాదు, గంగా నది నీళ్లు తీసుకొచ్చి వీళ్ళకి కానీ పునీతం చేస్తే వీళ్ళు స్వర్గానికి పోవడానికి సుగమం అవుతుందని చెప్తారు దేవతలందరూ కూడా. అప్పుడు గంగమ్మ తల్లిని కోరుకుంటాడు, గంగానదిని మీరంతా కూడా ప్రవహించాలి, హిమాలయాలు ఉన్నారు, స్వర్గంలో ఉన్నారు, మా భూమి మీదకి రావాలి, మాకు ఈ నీళ్లు రావాలి, నా తల్లిదండ్రులకి స్వర్గానికి పోయే దారి చూపించాలని చెప్పి అడుగుతాడు. గంగమ్మ తల్లి దానికి ఒప్పుకుంటుంది. గంగా తల్లి ఒప్పుకున్న తర్వాత శివుణ్ణి కోరుకుంటాడు, ప్రార్థనలు చేస్తాడు. ఆ శివుడు కూడా ఒప్పుకొని నా తల ద్వారా గంగమ్మ తల్లిని నేను ముందుకు ప్రవహిస్తానని చెప్పి ఒప్పుకుంటారు. గంగమ్మ తల్లి అనుకుంటుంది, గంగా తల్లి నేను స్పీడ్గా పోతాను, నన్ను ఎట్ట భరిస్తాడో చూద్దామని స్పీడ్గా ప్రవహించడానికి మొదలు పెడుతుంది. నీకే ఇంత ఎగో ఉంటే నాకెంత ఉండాలని శివుడు ఒకే ఆలోచిస్తాడు. ఆ తలలోనే గంగమ్మ తల్లిని, గంగా తల్లిని కట్టిపెట్టేస్తాడు. అప్పుడు మళ్ళా భగీరథుడు ప్రయత్నం చేస్తాడు, నా తల్లిదండ్రులకి స్వర్గానికి పంపించాలని ప్రయత్నం చేస్తే అటు శివుడు ఇటు గంగా నది గంగమ్మ తల్లి ఇద్దరు కలిసి మళ్ళా ఏం చేయాలని అర్థం కాదని మళ్ళా ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు శాంతించి గంగమ్మ తల్లి కూడా తప్పును ఒప్పుకొని మళ్ళీ ముందుకు పోతే ఆ నీళ్లు గంగా నది ద్వారా వస్తాయి. మనం ఎవరన్నా చనిపోతే పుణ్యం రావాలంటే, స్వర్గానికి పోవాలంటే ఆ అస్థికతులు తీసుకుపోయి గంగా నదిలో కలుపుతున్నామంటే ఇది చరిత్రని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టింది భగీరథుడు.
ఈరోజు మీరు ఒక్కసారి అడుగుతున్నా మిమ్మల్ని, మదనపల్లిలో ఉండే మిమ్మల్ని అందరినీ, ఎప్పుడైనా మదనపల్లికి నీళ్లు వస్తాయని ఊహించారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు ఊహించారా? చెల్లెమ్మలు ఏంటి తమ్ముళ్ళు మీరు ఊహించారా ఎప్పుడైనా? మా బ్రతుకు ఇంతే అనుకున్నాం, ఏమీ చేయలేవనుకున్నాం, నీళ్లు రావని భయపడిపోయాం. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలసపోవాల్సి వస్తుందని చాలా మంది వలసలు పోయే పరిస్థితి కూడా వచ్చారు. అలాంటి సమయంలో 2014 అధికారంలోకి వస్తానని ఒకటే ఆలోచించాను. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 84లో హంద్రీ నీవాకు శ్రీకారం చుట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారనే విషయం ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఒక హంద్రీ నీవానే కాదు, ఒక గాలేరు నగిరి, ఒక తెలుగు గంగ, రాష్ట్రంలో ఉండే నదులన్నీ ఈ యొక్క కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అనేక నదులకు నీళ్లున్నాయి. ఆ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ నీళ్లు మన హక్కు, మనం నీళ్లు ఇవ్వాలని మొట్టమొదటిసారి ఆలోచించిన వ్యక్తి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు శివరామకృష్ణయ్య ఇంజనీరు, మేమందరం కూర్చునేవాళ్ళం. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎట్లా చిత్తూరుకు నీళ్లు తీసుకుపోవాలనో మీరు ప్రణాళికలు తయారు చేయమంటే శివరామకృష్ణయ్య మనుషులు పెట్టుకుని ఒక కారు వేసుకుని మొత్తం రాయలసీమ అంతా తిరిగి ఈ యొక్క హంద్రీ నీవాకు శ్రీకారం చుట్టారు. అది చరిత్ర. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో మొట్టమొదటిసారిగా ఈ హంద్రీ నీవాకు శ్రీకారం చుట్టాను. అక్కడి నుంచి ప్రారంభమైంది. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హంద్రీ నీవా ద్వారా మన జిల్లా, మన తాలూకాలకు నీళ్లు తెచ్చానంటే ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజు మీరు చూస్తే ఏదైతే ఇక్కడ మన జిల్లాలో కానీ నేను నీరు ప్రగతికి ఒకసారి శ్రీకారం చుట్టాను. అంతమునిపై నీరు చెట్టు పెట్టాం. ఫిబ్రవరి 19న 2015లో గుమ్మ సముద్ర చెరువుకి ఆ రోజు పనులు చేస్తూ పూడికలు తీస్తూ నీరు చెట్టుకు శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే నేనే ఇక్కడికి వచ్చి ఈ కాలువ మీద నిద్రపోయాను. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఆ రోజు నాకు ఒక చిన్న బస్సు ఉండేది. ముఖ్యమంత్రిగా కాలువ మీదనే పడుకోవాలనుకున్నాను. కాలువ మీద పడుకుంటే తెల్లవారితో స్నానానికి వెళ్ళి ఆ బస్సులో స్నానం చేయాలంటే నీళ్లు కూడా కిందికి రాకుండా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అక్కడ స్నానం చేసి మళ్ళీ బయలుదేరాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చరిత్రలో ఒక పట్టుదల, ఒక సంకల్పం, ఎట్టి పరిస్థితుల్లో ఇది పూర్తి చేయాలి కాబట్టి నదుల అనుసంధానం కోసం నేను రాత్రింపగళ్ళు పనిచేశాను. కాలువల మీద పడుకున్నాను, రిజర్వాయర్ దగ్గర పడుకున్నాను, ప్రణాళికలు తయారు చేశాం, సమస్యలు పరిష్కారం చేశాం, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశాం, కాంట్రాక్టుల పైన ఒత్తిడి పెంచాం. ఇన్ని చేశాం కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. నాకు ఎంత ఆనందం కలిగిందంటే చిప్పిలి చెరువుకు నీళ్లు వదిలిపెడితే ఈ జన్మభూమికి రుణం తీర్చుకున్నాననే ఆనందంతో తల వంచి నమస్కారం పెట్టి పూజ చేశాను. నేను ఎక్కడెక్కడ పెరిగినా, ఎన్నెన్ని పనులు చేసినా ఈ గడ్డకు నేను బిడ్డని. ఇక్కడే పుట్టాను, ఇక్కడే వడివడిగా అడుగులేశా. ఆ రోజు నీటి సమస్యలు చూశాను. నేను చిన్నప్పుడు చూస్తే ఇప్పటికి కూడా నా ముందర కనపడొస్తుంది. నేను చిన్నప్పుడు మా ప్రాంతంలో
ఈ నదులు కానీ కాలువలు కానీ వాగులు కానీ వంకలు కానీ 3 నెలలు 6 నెలలు బారేటివి. తొండవాడ దగ్గర శివరాత్రి జరుపుకుంటే అక్కడనే స్నానాలు చేసి శివరాత్రి జరుపుకునేవాళ్ళం. అలాంటిది కాలక్రమేణా నీళ్లన్నీ ఎండిపోయినాయి. అప్పటికైతే కరెంటు కూడా రాలా. ఆ తర్వాతనే కరెంటు వచ్చింది. అంత మునుపంతా కూడా మనం కాలువల పైన ఆధారపడ్డాం, మోట్ల మీద ఆధారపడ్డాం. బావులుంటే ఎడ్లతో మోట్లు కట్టుకుని కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ నీళ్లతోనే పంటలు పండించుకున్నాం. ఆ రోజులన్నీ నా కళ్ళ ముందు ఈరోజు కనపడొస్తున్నాయి. అలాంటిది కాలక్రమేణా మనం భూగర్భ జలాలన్నీ బాగా వాడుకున్నాం. భూగర్భ జలాలు బాగా వాడుకున్న తర్వాత నీళ్లు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఓసారి వర్షం పడకపోతే కరువు రావడం, వేసిన పంటలు ఎండిపోవడం. ఇంకో పక్క చూస్తే మనం నీళ్లు తాగాలంటే తాగునీళ్లు కూడా కొరత వచ్చే పరిస్థితి వచ్చింది. ఫ్లోరైడ్ నీళ్లు వచ్చాయి, ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్లు కొన్ని ప్రాంతాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మరీ ముఖ్యంగా పశ్చిమ తాలూకాల్లో మదనపల్లి, పుంగునూరు, పలమనేరుకి నీళ్లు లేకుండా చాలా అవస్థపడ్డాం. అందుకనే ఈరోజు నా జీవితంలో ఒక మైలురాయి, నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రాజెక్టుని మీరు చూస్తే ఇది భగీరథ ప్రయత్నమే కాదు, ఇంకా ఎక్కువ ప్రయత్నం. ఒకప్పుడు కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు గోదావరి పైన. ఇప్పుడు కూడా కాటన్ దొరకి ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దలకు పెట్టినట్టు పిండం పెట్టి పూజలు చేస్తారు, శ్రద్ధాంజలి కట్టిస్తారు. ఇంటింటికి ఒక విగ్రహం పెట్టుకుని ఆయనకు పూజలు చేసే పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం ఆ మహనీయుడు గోదావరి డెల్టాకు నీళ్లిచ్చాడు, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఆ తర్వాత మీరు చూస్తే విజయవాడ దగ్గర మళ్ళీ ఒక కాలువ తీసి ఒక బ్యారేజ్ కట్టి నేరుగా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చారు. అదే మరిగా సంగం బ్యారేజీ పెన్నా నదిని పైన కట్టి అక్కడ కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 3 బ్యారేజీల వల్ల ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున నాగరికతకు నాంది పలికింది, అభివృద్ధికి చిహ్నమైంది. అక్కడి నుంచి బాగా చదువుకొని బయటపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ ఆలోచిస్తే ఇది మామూలు విషయం కాదు. మల్యాల గ్రామం కర్నూలు దగ్గర, అక్కడి నుంచి నీళ్లు మనం తీసుకుంటాం. అక్కడి నుంచి హంద్రీ నేవా లిఫ్ట్లు పెట్టి ఇక్కడికి మనం నీళ్లు తీసుకుంటూ 40 టీఎంసీ నీళ్లు తీసుకురావాలని, 120 రోజుల్లో తేవాలని, 6,02,500 ఎకరాలకు ఇవ్వాలని, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000, కర్నూలు జిల్లాలో 80,000, అనంతపురం జిల్లాలో 3,40,000కు రఫ్గా పెట్టుకున్నాం. 35 లక్షల మందికి త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ కాలువ పొడుగు చూస్తే ఒక ప్రధానమైన కాలువే 565 కిలోమీటర్లు, హైట్ చూస్తే 510 మీటర్ల ఎత్తు. వరుసగా అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకుని ఇవన్నీ కూడా ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చుకునే పరిస్థితికి వచ్చాం. దీనిపైన ప్రధాన కాలువ పైన 12 ఎత్తిపోతల పథకాలున్నాయి. దీనికోసం 550 మెగావాట్లు కరెంట్ అవుతుంది. 750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలు దీనిపైన పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఇన్ని చేసినా కూడా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని కష్టాలు పడినా నీళ్లు రావాలంటే నీళ్లు ఉండాలి. కృష్ణా నదిలో నీళ్లు తగ్గినాయి. ఈరోజు కృష్ణా డెల్టాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయాం. అప్పుడే ఈరోజు గోదావరి పైన పోలవరం ప్రాజెక్టు వస్తా ఉంది. గోదావరి నీళ్లు సముద్రానికి 2,500 టీఎంసీ నీళ్లు పోతున్నాయి.
ఈరోజు మీకు ఇక్కడ నీళ్లు వచ్చాయంటే గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చాం కాబట్టి కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి మల్యాల ద్వారా హంద్రే నీవాకి ఈరోజు మదనపల్లి పుంగునూరు పలమనేరుకి నీళ్లు తీసుకొచ్చాం. ఇది ఒక చరిత్ర. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కాలువలో దోవకపోతే నీళ్లు లేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. కొంతమంది కోర్టులకు వెళ్ళారు, కొన్ని దిక్కుల సొరంగాలు పడిపోయినాయి, కొంతమంది కాంట్రాక్టులు మొరాయించారు. ఇక్కడే సొరంగం అయితే రాత్రింబగుళ్ళు పనిచేయించాం. ఇక్కడే కొంతమందికి ఇబ్బంది ఉంటే వాళ్ళకు కూడా మెప్పించి 60 లక్షల రూపాయలు ఎకరాకు పే చేసి ఆ పని పూర్తి చేశామంటే అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పట్టుదలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నీళ్లు కనపడిస్తే మీకు ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉందా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. ఆనందంగా ఉందని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. దీని వెనకాన కష్టాన్ని మీరు గుర్తించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరందరూ అర్థం చేసుకున్నారా దీని వెనకాల ఉండే కష్టం? కష్టాన్ని అర్థం చేసుకున్న చేలిపైకి ఎత్తండి. మీరు చూస్తే గోదావరి నీళ్లు తేవాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, కాలువలు పూర్తి కావాలి. అది పూర్తయ్యే లోపల మీరు ఇబ్బంది పడతా ఉంటే చూసి గమ్మనుండకుండా ఏదో ఒక విధంగా నీళ్లు తేవాలని పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 120 టీఎంసీ నీళ్లు దగ్గర కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ వాడే నీళ్లన్నీ శ్రీశైలంలో పెట్టి ఈ కాలువలన్నీ పూర్తి చేసి మీకు నీళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా మానవత్వం ఉంటే, కృతజ్ఞత ఉంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ప్రతిపక్షానికి వేశారు. ఒక్క రోజైనా ఈ నీళ్లు రావాలని ఆలోచించారా? చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు మీరు ఆలోచించాలి. దేనికి వీళ్ళు ప్రజాప్రతినిధులు అడుగుతున్నా? అసెంబ్లీకి రారు, అన్నిటికీ అడ్డం పడతారు. ప్రజా సమస్యలు పట్టవు, వీళ్ళకు వ్యక్తిగత సమస్యలు. అసెంబ్లీకి రారు, పని చేయరు, కానీ జీతాలు మాత్రం కావాలి. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. నేను అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరు అడ్డుపడినా పర్వాలేదనుకున్నాను. ఈరోజు ఇక్కడ చెప్తున్నాను, నేను ఆ రోజు చెప్పి కుప్పానికంటే ముందుగా నీళ్లు పులివెందలకు ఇస్తానని చెప్పి గండికోట పూర్తి చేసి పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చాను. ఈరోజు పులివెందల్లో ఉండేవాళ్ళు ఆలోచించాలి. మీకు నీళ్లు ఇచ్చాను, ఎన్నికల్లో గెలిపించకపోయినా నీళ్లు ఇచ్చాను అంటే నేను ఒక బాధ్యతగా ప్రవర్తించాను. ఆ బాధ్యత నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఆ విషయం పులివెందులకు వర్తిస్తుంది, మదనపల్లికి కూడా వర్తిస్తుందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎవరైనా ఒక నాయకుడు పనిచేసేది సమాజం కోసం, సమాజ హితం కోసం. కొంతమందికి ఏమీ తెలియకుండా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతున్నా, నేను ఎంతో మంది నాయకులు చూశాను. ఇందిరాగాంధీ మొదలుకొని కడాన మొన్నే లాస్ట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు చూశాం. ఈరోజు నా ఆలోచన ఒకటి, నా వల్ల మీకు లాభం జరగాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా ఇస్తున్నాం. ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా దేశంలో జరిగిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రెండు కూడా నిరంతరం కొనసాగాలంటే ఇలాంటి నీళ్లు, కరెంటు, రోడ్లు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే దీనికి కూడా నేను శ్రీకారం చుట్టాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఎప్పుడు కూడా ఈ 4-5 తాలూకాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎప్పుడు కుప్పం నుంచి వాయిల్పాడు వరకు ఈ మెట్ట ప్రాంతాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించారు.
నేను అందుకనే మీ రుణం తీర్చుకోవడానికి ఈ నీళ్లు నేను తీసుకొచ్చాను. రేపు ఎన్నికలు ఉన్నాయంటే 5-6 రోజుల్లో ప్రకటన వస్తున్నట్టే కాదు, నా బాధ్యతను నెరవేర్చాలి. జలసిరికి ఆరతి ఈ 3 ప్రాంతాల్లో ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చాను. ప్రతిరోజు మానిటర్ చేశా. పైన నీళ్లు కొంతమంది అబ్జెక్ట్ చేస్తే కాదు, ఈ సంవత్సరం నుంచి చివరి వరకు నీళ్లు తీసుకెళ్లాలి, కుప్పానికి నీళ్లు తీసుకెళ్లాలి. ఈ నెల ఆఖరికి కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్తాం. అదే సమయంలో అడవిపల్లికి నీళ్లు తీసుకెళ్లి చిత్తూరుకు కూడా నీళ్లు తీసుకెళ్లాలి. చిత్తూరు కూడా తాగడానికి నీళ్లు లేకుండా అవస్థపడ్డారు. ఆ పరిస్థితికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ఒక యజ్ఞం మారిగా చేశాం. ఈ ప్రాజెక్టు పైన మీరు ఒకసారి చూస్తే ఒక 10 జలాశయాలు కూడా వస్తున్నాయి. ఈ 10 జలాశయాలు మీరు చూసినప్పుడు కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల, శ్రీనివాసపురం, అడవిపల్లి, కలిచెర్ల జలాశయాలు వస్తాయి. ఇవి కాకుండా కొన్ని వందల చెరువులకు నీళ్లు ఇస్తాం. అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. వాగులు, వంకలు ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా నీళ్లు వదిలిపెడితే మిగిలిన భూగర్భ జలాలు పెరిగి అక్కడ కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి వస్తుంది. నేను నీటి సమస్య పైన ఒకటి ఆలోచించాను. మీ అందరికీ నీటి భద్రత ఇవ్వాలని, తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, పరిశ్రమలకు కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అవసరమైతే మీరు ఒకసారి చూస్తే పోలవరం ముమ్మరంగా పనులవుతున్నాయి. 67% పనులు పూర్తయినాయి. ప్రతి సోమవారం సమీక్ష చేస్తున్నాను. ఈ సంవత్సరం జూలైలో గ్రావిటీతో పోలవరం నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తాం. అటు విశాఖపట్నానికి కూడా తీసుకెళ్తాం. ఇంకో పక్క నేను ఈరోజు పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాను. గోదావరి, కృష్ణా 2 నదులు కలిపి భవిష్యత్తులో ఇప్పటికే పనులు ప్రారంభించాం. గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. మొదటి విడతగా గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు వస్తాయి. అక్కడి నుంచి నేరుగా సోమశిల, కందలేరుకు వచ్చే అవకాశం ఉంది. ఆ నీళ్లన్నీ మళ్లీ తిరుపతి వరకు వస్తాయి. సోమశిల, స్వర్ణముఖి కాలువ ద్వారా తిరుపతికి నీళ్లు తీసుకొచ్చి మల్లెమడుగు, బాలాజీ ఇలాంటి వేణుగోపాల్ సాగర్, అరణ్యార్ ఈ ప్రాజెక్టులకన్నీ నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇప్పుడే సీఈఓ ఒక మాట అన్నాడు, ఇది విలువైన నీళ్లు. ఒక మాటలో చెప్పాలంటే ఈ నీళ్లు అమృతతో సమానం. చాలా కష్టపడి నీళ్లు తీసుకొస్తున్నాం. ఓసారి లిఫ్ట్లు పెట్టాలి, మళ్ళా చెరువుల్లో పెట్టాలి. ఎండకు నీళ్లు ఆవిరైపోతాయి, కొన్ని భూములేకి ఇంకిపోతాయి, మిగిలిన నీళ్లు మనం వాడుకునే పరిస్థితి వస్తుంది. అయినా కూడా నేను ఏమాత్రం ఆధారపడకుండా ఇంకా ముందుకు పోయి నేను ఒక ఆలోచన చేశాను. నీళ్లన్నీ ఎక్కడికక్కడ జల సంరక్షణ జరగాలి. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. ఇప్పటికే 10 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వాం. చెరువుల్లో పూడికి తీశాం. చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువులుగా ఎప్పుడో ఉంటే అవన్నీ కలిపాం. చెక్ డ్యాములు కట్టాం. అటవీ ప్రాంతంలో జల సంరక్షణకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన 62 ప్రాజెక్టులు టేకప్ చేశాం. ఈ 62 ప్రాజెక్టులు ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తి చేశాం. అవన్నీ కూడా 62లో ఉత్తర కోస్తాలో 8, కోస్తా ప్రాంతంలో 22, రాయలసీమలో 32 ప్రాజెక్టులు వస్తున్నాయి. 19 ప్రాజెక్టులు ప్రారంభించాం. 4 రెడీ అయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
28 ప్రాజెక్టులు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 11 ప్రాజెక్టులు కొత్తగా చేపట్టి అది కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ దీనికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మనకు అందిరి నీవ మనకు మల్యాల నుంచి నీళ్లు వస్తాయి. ఒక్కొక్కసారి ఆ నీళ్లలో ఏమైనా ఇబ్బంది వస్తుందనుకుంటే ఇంకొక పక్క గాలేరు నగిరి కెనాలు గండికోట ద్వారా తిరుపతి వరకు వెళ్తుంది. దానికి మళ్ళీ చిత్రావతికి నీళ్లు వస్తాయి. చిత్రావతి నుంచి ఒక లిఫ్ట్ పెట్టి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలేరు నగిరి కాలువని అందిరి నేవా రివర్కి రెండుకి కలుపుతున్నాం. ఇది కూడా మారాల పైన కలుపుతున్నాం. అక్కడి నుంచి చెరులోపల్లికి వస్తాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 26 టీఎంసీ నీళ్లు గండికోట్లో పెట్టుకుంటున్నాం. 8 టీఎంసీ నీళ్లు చిత్రావతిలో పెట్టుకుంటున్నాం. ఈ రెండు గాని ఉంటే ఒక 2-3 టీఎంసీ ఎప్పుడైనా ఇక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు మనకు నీటి సమస్య లేకుండా చేసుకునే అవకాశం ఉంటుందని దీనికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా పోలవరం పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. ఈ నదుల అనుసంధానం కూడా మీరు చూస్తే ఇప్పటికే గోదావరి కృష్ణా పూర్తి చేశాం. గోదావరి పెన్నా నదులకు అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఉత్తరాంధ్రలో ఉండే అన్ని నదులు గోదావరి చంపావతి, నాగావళి స్వర్ణముఖి, వేగావతి చంపావతి, వంశధార నాగావళి, వంశధార బహుదా ఇలాంటివన్నీ కూడా కలిపే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కానీ పూర్తయితే బాహుదా ఇచ్చాపురంలో ఉంది. అక్కడి నుంచి నేరుగా తడ వరకు అన్ని నదుల అనుసంధానం అవుతుంది. ఈ నదులన్నీ అనుసంధానం అయితే ఇంకా సముద్రంలోకి నీళ్లు పోయేటప్పుడు మనకు అవసరమై మిగిలిన నీళ్లే సముద్రానికి పోతాయి. కడవన్నీ నీళ్లు ఈ కాలువల్లో మనం మళ్లించుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడికక్కడ నీళ్లు కాలువల్లో మళ్లించుకుంటే మనకు నీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. నేను ఒకటే ఈ మదనపల్లిలో ఈ శుభ సందర్భంలో మహాశివరాత్రి సందర్భంగా హామీ ఇస్తున్నా. నా అభిమతం, నా సంకల్పం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నేను సంకల్పం చేస్తున్నాను. కృష్ణా పుష్కరాల్లో చేశాను, గోదావరి పుష్కరాల్లో చేశాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు జలహారతి చేసి ఇక్కడ కూడా ఆ సంకల్పానికి ఈ చిప్పిలి చెరువుకు నీళ్లు ఇచ్చినప్పుడు మళ్ళా ఒకసారి సంకల్పం చేస్తున్నా. దీనికను పలు విధాలుగా ముందుకు పోతున్నాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేస్తాం. మైక్రో ఇరిగేషన్కి శ్రీకారం చుడతాం. ఈరోజు మీరు చూస్తే ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఎకరాకు వాడే నీళ్లు 2 ఎకరాలకు వాడుకునే అవకాశం ఉంది. అందుకే 90% సబ్సిడీ ఇచ్చాను. 33 లక్షల ఎకరాల్లో ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ పెట్టాం. దీన్ని 1 కోటి ఎకరాలకు తీసుకెళ్తాం. బంగారు పండించే రైతాంగం మీరున్నారు. బంగారు పండే భూములున్నాయి. దీనికి సమస్య మంచినీళ్లు. ఆ నీళ్లు లేకుండా అవస్థపడ్డారు. ఆ నీళ్లిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మనం చేయగలిగితే నేను అనుకున్న అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదమవుతాయి. నేను మీకు అండగా ఉండాలి, ఉంటానని చెప్పడానికి 2 సార్లు 10,000 రూపాయలు చొప్పున మా ఆడబిడ్డలకి సహాయం చేశాను. మొదటి విడత 731 కోట్ల రూపాయలు ఇచ్చాను.
6,19,205 మందికి ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో 1,11,752 మందికి ఇచ్చాం. ఇది ఒక 111 కోట్లు ఇచ్చాం. పసుపు కుంకుమ రెండో దాని కింద 790 కోట్లు ఇచ్చాం. పట్టణ ప్రాంతంలో 1,23,340 అయితే గ్రామీణ ప్రాంతంలో 68,834 ఇచ్చాం. అంటే మొత్తం మెంబర్లు వచ్చి 6,69,486 మంది. రెండు కలిపి 790 కోట్లు. మొత్తం కలిసి 1,520 కోట్ల రూపాయలు మీకు పసుపు కుంకుమ కింద ఇచ్చానంటే రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు దగ్గర మీరు చూస్తే 1 కోటి మంది ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెట్టిన ఘనత ఒక అన్నగా నాకు దక్కింది. దీనిని సంతోషపడుతున్నా. ఇదే కాదు, ఆ రోజు నేను పాదయాత్రలో వచ్చా. ఆ రోజు ఒక హామీ ఇచ్చా. మీ పిల్లలు చూసుకోకపోయినా నేను పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా. ఈరోజు ఒక పెద్ద కొడుకుగా బాధ్యత నిర్వహిస్తూ 55 లక్షల మందికి నెలవారీగా 2,000 రూపాయలు, 200 రూపాయలు ఉండేది 2,000 రూపాయలు ఇచ్చానంటే అది నా బాధ్యత. నేను చెప్పిన మాట దాన్ని నిలబెట్టుకున్నాను. ఇంకో పక్క రైతులు. నేను రైతు బిడ్డని, రైతు కుటుంబంలో పుట్టాను, వ్యవసాయం చేసిన వాడిని, వ్యవసాయం అంటే కష్టాలు తెలిసిన వ్యక్తిని. అందుకని కేంద్రం ఒప్పుకోకపోయినా 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 1,50,000కి ఇచ్చాం. ఈరోజు కేంద్రం మళ్ళీ పెట్టుబడి కింద 6,000 రూపాయలు 3 విడతలు ఇస్తానంటే నేను ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, ఇది ఎక్కడికి చాలదని 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు అదనంగా నేను ఇస్తున్నా. వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఇవ్వనంటే కాదు, అందరికి ఇవ్వాలని అదనంగా 10,000 రూపాయలు చొప్పున ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇస్తాను. నేను అడుగుతున్నా, మీరు రైతు కుటుంబం కాదు, వ్యవసాయం అంటే తెలియదు, రైతు ముఖంలో ఆనందం చూడాలి. అందుకే హామీ ఇస్తున్నా, శాశ్వతంగా రైతు పెద్ద అన్నగా నేనుంటా, మిమ్మల్ని ఆదుకుంటా, వ్యవసాయాన్ని లాభసాటి చేసే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఆల్ ఇండియా లెవెల్లో 2%, 1.9% వ్యవసాయ అభివృద్ధి, మంది 11%. దానికి కారణం మనం అవలంబించిన విధానం. 4 సంవత్సరాలు కరువు వచ్చింది, నీళ్లు లేవు. కానీ ఈరోజు వ్యవసాయాన్ని 11% అభివృద్ధి అయ్యాం. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి ఇంకా ముందుకు పోగలిగితే మనకు రాబోయే రోజుల్లో నీటి సమస్య లేకుండా చేస్తాం. అందుకే ఈ కార్యక్రమాలకన్నిటికీ శ్రీకారం చుట్టాం. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని భయపడ్డాం, రాళ్లసీమగా మారిపోతుందని భయపడ్డాం. నేను ఒకటే చెప్పాను, రాయలసీమని రాళ్లసీమ కానీను, ఎడారిగా మారనేను, నేను అండగా ఉంటా, భగీరథ ప్రయత్నం చేస్తానని చెప్పి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడాను. అదే నా పట్టుదల, ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అందుకనే ఈరోజు మీ సమస్యలు మనం పరిష్కారం చేయగలిగాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే యువత, వాళ్ళకు ఒక గార్డియన్గా ఉంటానని చెప్పాను. చదువుకున్న పిల్లలకి తల్లిదండ్రుల పైన భారం పడకుండా మొన్నటి వరకు 1,000 రూపాయలు ఇచ్చా. నిన్నటి నుంచి, ఈ నెల నుంచి 2,000 రూపాయలు చదువుకున్న పిల్లలకి నిరుద్యోగ భృతి ఇచ్చాను. మళ్ళా స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తున్నా, ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున తెప్పిస్తున్నాను. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు అండగా ఉంటా, ఇప్పిస్తా, సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకొక
పేరుంది, విశ్వసనీయత ఉంది, నమ్మకం ఉంది. అందుకే ప్రపంచంలో ఎక్కడికి పోయినా మన మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఇలాంటివి చేసి యువతను ఆదుకునే బాధ్యత చేస్తాను. మొన్నే మీరు చూశారు, మీ ఆరోగ్య ఖర్చులు బాగా తగ్గించాం. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి ఎన్టీఆర్ వైద్య సేవలో 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వడానికి, ఖర్చులకు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఎవరికైనా బీపీ, షుగర్ వస్తే దానికి కూడా మందులు కొనుక్కోలేకపోతే మీరు ఏ మెడికల్ షాపులో కొనుక్కున్నా ఆ డబ్బులు మనమే ఇస్తాం. ఎవరైనా ఆడబిడ్డలు ప్రసూతికి పోవాలంటే ప్రభుత్వ హాస్పిటలే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా డబ్బులు ఇస్తాం. అన్ని సేవలు ఖర్చులు లేకుండా, ఖర్చులు తగ్గించి మెరుగైన సేవలు అందించడానికి ముందుకు పోతున్నాం. పెళ్లి కానుక ఇచ్చాం, చంద్రన్న బీమా ఇచ్చాం, పిల్లల్ని చదివిస్తున్నాం, అన్న క్యాంటీన్లు పెట్టాం, రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం. అందరికీ న్యాయం చేశాం. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు కానీ, ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లకు కానీ, కడాన ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు కూడా బాగుండడానికి వాళ్ళకు కూడా ఒక కార్యక్రమాన్ని ఇచ్చాను. తమ్ముళ్ళు, మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాను. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడతామన్నాం. సాధికార సంస్థ పెట్టాం. 15 లక్షల మంది డ్రైవర్లుంటే ఆ డ్రైవర్లకి డ్రైవర్ నెంబర్ 1గా నేనే ఉంటానని వాళ్ళందరికీ అండగా నిలబడ్డాను. అది ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు. ఇంకో పక్క గ్రామాల్లో మీరు చూశారు, అన్ని గ్రామాల్లో పనులైనాయి. సిమెంట్ రోడ్లు వేశాం, మరుగుదొడ్లు కట్టాం, 29 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టి ఇప్పటికే 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. ధనిక రాష్ట్రాలు చేయలేదు. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వడానికి 2 ప్రాజెక్టులకు ఈ జిల్లాలో శ్రీకారం చుట్టాం. ఒక ప్రాజెక్టు 2,500 కోట్లు, ఇంకో ప్రాజెక్టు దగ్గర 1,700 కోట్లు పెట్టి మొత్తం 2 ప్రాజెక్టుల ద్వారా చిత్తూరు జిల్లా మొత్తం ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత 18 నెలల్లో పూర్తి చేసి మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. గ్రామాల్లో చెత్త, పేడ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాం. కాంపోస్ట్ ఎరువుగా మారుస్తున్నాం. పరిశుభ్రమైన గ్రామాలకి, స్మార్ట్ గ్రామాలకి శ్రీకారం చుట్టాం. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి చేశాం. సంక్షేమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు ఎన్నికలకు కూడా వస్తున్నాం. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. ఇప్పుడు పరీక్షలు వచ్చాయి. మా కష్టానికి మీరే తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం చేసిన పనులకి 100% అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి కోరుతున్నా. నేను చెప్పిన పనులు చేశాం, మీరు అడిగిన పనులు చేశాం, మీరు అడగని పనులు చేశాను, మీరు ఊహించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అదే సమయంలో ఎన్నో కష్టాలతో ప్రారంభించిన మన జీవితాన్ని నిలదొక్కునే పరిస్థితి తీసుకొచ్చాం. ఇదే మీరు ఒకసారి చూస్తే విభజన ఇప్పటికి కూడా మనం వెంటాడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన చట్ట హామీలు నిలబెట్టుకోలేదు, అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. పక్కనుండే రాష్ట్రం 60 సంవత్సరాలు కష్టపడి నేనే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెడితే ఇప్పుడు నా మీదనే దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. నా మీదనే దాడులు చేస్తే మీరెక్కడున్నారో
మీ గత చరిత్ర ఒక్కసారి ఆలోచించుకోమని ఈ మదనపల్లి సభ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న డ్రామాలు చూస్తున్నారు. ఇక్కడుండే మనిషి, ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, లోటస్ పాండ్లో ఉన్నాడు. ఇక్కడికి రాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తారు. హైదరాబాద్లో ఉండి మన ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే పరిస్థితికి వస్తారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? ఏం తమ్ముడు, అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మన వాళ్ళు, మన పార్టీ వ్యవహారాలు హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే, వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళు దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. తమ్ముళ్ళు, మీకు అందరికీ ఆడబిడ్డ తెలుసు. హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ ఎట్టొచ్చాయి? నా వల్ల కదా. సైబరాబాద్ నగరం ఎట్టొచ్చింది? నా వల్ల అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు ఏం చెప్పాను? మా హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది, మీరు రండి కంపెనీలు పెట్టమంటే వాళ్ళు వచ్చారు. రేపు ఇదే మరిగా ఐటీ కంపెనీల పైన ఎక్కడో డేటా ఉంది, ఎవడో ఫిర్యాదు ఇచ్చాడు, దారిని పోయే దానా ఇచ్చాడు, నేను మిమ్మల్ని రేట్ చేస్తున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానంటే ఇది న్యాయమా అని అడుగుతున్నా. మీకు ఎవడిచ్చాడు అధికారం అడుగుతున్నా. తమాషాలు కేసీఆర్తో కుమ్ముక్కయి ఇద్దరు కలిసి లాలు చెప్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ మూలాలు కూడా కదిలిపోతాయి, మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. తమాషా కాదు ఇది. డేటా అనేది మన సొంతం. మీరెవరు అడగడానికి? ఏదైనా చట్టపరంగా నేను చట్టాన్ని ఫాలో అవుతా. వీళ్ళు నన్ను ఉద్ధరించడానికి మన డేటా తీసుకుపోయారండి. ఎవడో దానయ్య కంప్లైంట్ ఇస్తే, వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే మన మీద యాక్షన్ తీసుకుంటామంటారు. నిన్న అడిగారు, కొంతమందిని కిడ్నాప్ చేశారు, మనం హైకోర్టులో వేస్తే వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెట్టి మేము కిడ్నాప్ చేయలేని వాళ్ళు బెదిరించి సాక్ష్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇది పోలీసు రాజ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? డిక్టేటర్షిప్ అని అడుగుతున్నా. ఆ రోజు నేను చెప్పింది ఏంటి? ప్రపంచం అంతా ఐటీ కంపెనీలు హైదరాబాద్కి రండి, సురక్షితంగా ఉంటుంది, మీకు ఏ ఇబ్బందులు ఉండవని చెప్పాను. అలాంటిది ఈరోజు నువ్వు చేసే పనేంటి? కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఈ కేసీఆర్ అనుకుంటున్నాడు ఒక నియంత అనుకుంటున్నాడు, కానీ ఆ నియంతల ప్రవర్తన నా దగ్గర జరగదని మరొకసారి హెచ్చరిస్తున్నా. మాదొక రాష్ట్రం, మీదొక రాష్ట్రం. మాకు అన్యాయం జరిగింది. తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎక్కడున్నా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడి వాళ్ళని రక్షించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ పనికిమాలిన రాజకీయాలు వదిలిపెట్టండి. నన్ను మాట్లాడుతున్నాడు డేటా డేటా అంట. ఏం డేటా నాకు అర్థం కాలేదు. 84 నుంచి
ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు మీ అందరికీ తెలుసు. ఈరోజు మీరు వాడే సెల్ ఫోన్ కూడా నేనే శ్రీకారం చుట్టాను. ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి నాకు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు. ఏదో డేటా ప్రైవసీ వీళ్ళు కాపాడతారు. నా డేటా, నా ప్రభుత్వం డేటా. మీకు ప్రభుత్వానికి డేటా కూడా లేదు. నా ప్రభుత్వానికి డేటా ఉంది. అది నేను కాపాడుకోగలుగుతా. సీక్రెసీ నేను మెయింటైన్ చేస్తా. అదే మరిగా రియల్ టైం గవర్నెన్స్ ఎట్లా, రియల్ టైం పాలిటిక్స్ కూడా మా కార్యకర్తలు ఉన్నారు. 50,000 మందితో ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నా. యాప్లు డెవలప్ చేశాం. ప్రజల దగ్గరికి వెళ్తారు. ఒక్క నిమిషంలో ఒక క్లిక్ కొడితే నేరుగా మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొన్న కూడా మెంబర్షిప్ మీరు చూశారు. 65 లక్షల మంది మెంబర్లు చేశారు. నెల లోపల 65 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎట్లా చేశారంటే నేరుగా ఒక ట్యాబ్ తీసుకుపోయి ఆ ట్యాబ్లో పెట్టి ఆ నెంబర్ చూసి డబ్బులు ఇస్తానే రెన్యువల్ చేశారు. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. చరిత్ర తెలియకపోతే నేర్చుకోమని మరొకసారి చెప్తున్నా. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం, కానీ మా జోలుకు వస్తే మేము ఇప్పుడే కష్టాల్లో ఉన్నాం. 60 సంవత్సరాలు కష్టపడ్డాం. కష్టార్జితాన్ని హైదరాబాద్లో వదిలిపెట్టాం. నేనే ఆ రోజు అభివృద్ధి చేశాను. తెలుగు జాతికి అభివృద్ధి చేశాను. కానీ దురదృష్టం హైదరాబాద్ని అక్కడిచ్చి తెలంగాణకు పోతుందంటే కూడా నేను వదిలిపెట్టాను. భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. మళ్లీ సంపద సృష్టించి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తానని చెప్పాను. కార్యక్రమాలు చేశాం. నేనే పెట్టాను. డాక్రా సంఘాలు 2 రాష్ట్రాల్లో. మీరివ్వాల, నేనిచ్చా 20,000 రూపాయలు. ఈరోజు రైతులకి మీరు లక్షిస్తే నేను 1,50,000 ఇచ్చాను. వన్ టైం 50,000 ఇచ్చాను. అన్న క్యాంటీన్ పెట్టాను. చంద్రన్న బీమా పెట్టాను. పెళ్లి కానుక ఇచ్చాను. ఇంకా ఇస్తా, ఇంకా కష్టపడతా. అడ్డుపడితే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇంకా రండి, దొంగాట్లొద్దు, ఓపెన్ గా రండి, ముసుగులో గుద్దులాటొద్దు. మీరేంటో మా ప్రజానీకమేంటో తేల్చుకుందాం. ఇవన్నీ నేను అడుగుతున్నా. ఆ మోడీ కోడి కత్తిని పెద్ద ఇష్యూ చేస్తాడు. ఆ మోడీ ఇష్ట ప్రకారం మాట్లాడతాడు. మనల్ని ఐటీ దాడులు చేస్తారు. మీ దాడులకు మేం భయపడం. భయపడే సమస్య లేదు. అందుకే తమ్ముళ్ళు మీకు కూడా రోషం రావాలి. మా ఆడబిడ్డలకు రోషం రావాలి. ఒక అన్నగా మీకు అండగా ఉన్నా. ఈరోజు ఈ అన్న ద్వారా రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చినప్పుడు మా చెల్లెమ్మలు కాపలాగాయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. రైతులందరికీ పిలిపిస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తే మనకు నీళ్లు కూడా రావు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం పూర్తి చేసిన కాలువల్లో కన్నీళ్లే మిగులుతాయి. అందుకే దొడ్డి దారిన పెత్తనం చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా చరిత్ర. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేనున్నానంటే అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇచ్చిన గౌరవం. 10 సంవత్సరాలు మళ్లీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను ఆ రోజు కష్టపడి తెలుగు జాతికి చేసిన పనులు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఈ ప్రాంతంలో మీరు కష్టపడకుండా ఉండాలి. అవమానం పాలు కాకూడదు. మళ్లీ నేను కష్టపడతా, మిమ్మల్ని బాగు చేయాలని రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నాను. ఉద్యోగస్తులు మీరు ఒకసారి చూస్తే తొలి రోజులు నా దగ్గర డబ్బులు లేవు. తెలంగాణలో మిగులు బడ్జెట్, మిగులు ఆదాయం. ఆ రోజు నేను ఆలోచించాను. మా వాళ్ళు వచ్చి ఉద్యోగస్తులందరూ ఒకటి చెప్పారు, సార్ మాకు అవమానంగా ఉంటుంది, మనం హైదరాబాద్లో ఉన్నాం,
ఇప్పుడు మీరు వాళ్ళు ఇచ్చాడు 43% ఫిట్మెంట్ ఇవ్వకపోతే మేము చాలా చిన్నబోతామంటే పర్వాలేదు, మీకు 43% ఇస్తా, వాళ్ళకంటే ఎక్కువ ఇస్తా, మీరు పని చేయండి, మీరు మనం కలిసి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతామని ముందుకు పోయాం. తెలంగాణలో ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలా, నేను ఇంటీరియం రిలీఫ్ కూడా 20% ఇచ్చా. అది నా పట్టుదల, నా కసి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీమార్ స్టేట్ నుంచి, పీకే. ఇన్నారా పేరు తమ్ముళ్ళు? పీకే. ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు, 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నాను అడుగుతుంది, బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం ఇక్కడ. అందుకే చెప్పాను, వీళ్ళు చేసే తప్పుడు పనులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసే మునుపు ఆ తప్పు వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పడం, వీళ్ళు తప్పులు చేయడం. 8 లక్షల ఓట్లు తీసేయడానికి ఫామ్ 7 ఇచ్చారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ బతికే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఓటర్లలో మనల్ని చంపేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 8 లక్షల ఓటర్లో కంప్లైంట్ ఇస్తాం, పోలీసుల కంప్లైంట్ ఇస్తాం, ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ ఇస్తాం. ప్రజలకు కూడా పిలిపిస్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మన ఓటు తీయడానికి వీలు లేదు. ఎవరైనా తప్పుడు ఫామ్ ఇచ్చి మన ఓటు తీయేస్తే అతను శిక్షకు కూడా అర్హుడు. చాలా దుర్మార్గులు వీళ్ళు. అందుకే మా తమ్ముడు చెప్పినట్టు వీళ్ళకు బాగా అలవాటు ఇవన్నీ దొంగతనాలు చేయడం, ఏటీఎంలలో డబ్బులు కొట్టేయడం, ఫేక్ నోట్లన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం, భూ కబ్జాలు చేయడం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా దొంగ సారా వ్యాపారం చేయడం ఇప్పుడు మన మీద పడుతున్నారు. నా దగ్గరికి వస్తే మాత్రం మర్యాదకు మర్యాద, ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కలిసినా ఏమీ జరగదు. ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. రాష్ట్రం పైన దాడులు చేసి ఉపేక్షించాం, గట్టిగా పోరాడతాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ ముందుకు పోతాం. నేను అందుకనే మిమ్మల్ని అందరికీ ఒక పిలిపిస్తున్నాను. నేను కులాలు చూసి పింఛన్లు ఇవ్వాల, కులాలు చూసి మీకు రైతులకు రుణాలు మాఫీ చేయాలా, కులాలు చూసి మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ఇవ్వాలా, కులాలు చూసి డ్రైవర్లకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేయాలా. న్యాయంతో చేశా, అందరికీ చేశా. ఇప్పుడు అడుగుతున్నా, ఈ దుర్మార్గులు కులాలు, మతాలు, ప్రాంతాలు తీసుకొచ్చి రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కూడా ప్రయత్నం చేశారు. రాయలసీమ బిడ్డను నేను, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నాకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారు. అందుకే చెప్తున్నా, రాయలసీమని సస్యశ్యామలం చేసే బాధ్యత, రాయలసీమని రత్నాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. ఇండస్ట్రీ తెస్తా, ప్రశాంతతగా వాతావరణం తీసుకొస్తా, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తా, ప్రతి ఒక్కరికి పని కల్పిస్తా, మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. అందుకే తమ్ముళ్ళు, ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నాకు ఒకటే మిమ్మల్ని కోరేది, మీకోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాను, నా కోసం 40 రోజులు మిమ్మల్ని కష్టపడమంటున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డల్ని, ఏమమ్మా చెల్లెమ్మలు చేస్తారని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు మీరు కూడా చెప్పాలి.
ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు చేసే దాడులన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. నా సంకల్పం దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం. ఏ పని అనుకున్నా గట్టిగా చేస్తాను. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా. పిచ్చగా చేస్తే కూడా నేను లెక్క పెట్టుకోను. ఆ రోజు మీరు చూశారు 24 క్లేమోర్ బాంబులు వేలిస్తే దానికే భయపడి నేను ఇలాంటి చాటాకులు చెప్పుడుకు నేను భయపడను. నేను పనిచేసేది మీకోసం పనిచేస్తున్నా, ఒక సేవకుడిగా పనిచేస్తున్నా, అందరూ కష్టాలు తీర్చడానికి నేను ముందుకు పోతున్నా. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలని అడుగుతున్నా. మోడీ గారి పైన వివేదించారు దేనికోసం? మీకోసం కాదా? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని తిరుగుబాటు చేశా. ఆయన చేసే తప్పుల్ని ఎండగట్టా. కేసీఆర్ కూడా ఇష్టానుసారంగా చేస్తే ఆస్తులు పోయినా పర్వాలా కానీ పరువు కూడా పోయే పరిస్థితి వస్తే క్వశ్చనే లేదని తిరుగుబాటు చేశా. వీళ్ళందరూ కలిసి ఇష్ట ప్రకారం చేస్తే వదిలిపెట్టను. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడతా. తెలుగువారి మన రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఎవరు చేసినా వారితో విభేదించడమే కాదు, రాజీ లేని పోరాటం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను మదనపల్లికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూశా. చాలాసార్లు మదనపల్లికి వచ్చాను కానీ ఈరోజు మాత్రం నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూశాను. మళ్ళీ నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. గట్టిగా నిలబడతారా లేదా అని మీ దగ్గర నుంచి నేను కోరుకునేది 5 ఏళ్లు మీకోసం నేను కష్టపడ్డా. భవిష్యత్తే డిఫరెంట్ గా ఉంటుంది. నీళ్లు వచ్చిన తర్వాత ఇంకా ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అవుతుందో రోజు రోజుకు మీరే చూస్తారు. అలాంటి అభివృద్ధి చేసి మళ్ళీ మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.